ఉందండి సెంటర్లు సింపుల్గా పెద్ద ఖర్చు లేకుండా ఇట్లా సెంటర్ ఉంటే సరిపోతుంది. ఇట్లా డబ్బా టైప్లో కన్స్ట్రక్షన్ కూడా అంతా 15 రోజుల్లో చేసేయచ్చు. ఇది డబ్బులు కూడా పెద్దగా కావు రెడ్డి గారు. లేదండి, బిల్డింగ్ కాదు ఇది, పైన రేకులు ఇదంతా రాడ్స్, ఇదంతా అవి షీట్స్, ఇదంతా రెడీమేడ్ హౌస్ టైప్ అన్నమాట. ఏమా బాగుంటుంది ఇక్కడ? రేపు ఇంటికి ఇస్తారు మీకు 10వ తేదీ నుంచి. అదే ఇష్టమా ఇడికి రావడం ఇష్టమా? ఇంటికి 3 కేజీలు బియ్యము, 1 కిలో కందిపప్పు, అర్ధ కిలో ఆయిలు, ఒకసారి 13 ఎగ్స్, ఒకసారి 12 ఎగ్స్, ఒకసారి 1.5 లీటర్, ఒకసారి లీటర్ పాలు బాలింత తల్లులకు, గర్భవతులకు వైఎస్ఆర్ కిట్టు అన్నీ ఇంటికే ఇచ్చేస్తారు. మీ పిల్లల్ని పంపించండి మీరు. 5 ఏళ్ళు వచ్చేంత వరకు ప్రైవేట్ స్కూల్కి పంపించకుండా ఇడికే పంపించండి. ఎందుకంటే మిమ్మల్ని చూసే పని లేదు కాబట్టి వాళ్ళు చదువు బాగా చెప్తారు. ఇక అప్పుడు ఎక్కువ వర్క్ ఉండేది కాబట్టి పెద్దగా పట్టించుకోలే. ఇప్పుడు కాబట్టి ఇంకా రాబోయే కాలంలో వీళ్ళు మీ పిల్లల చదువు మీద రేపు మనకు ఇంటర్నెట్ ఇస్తూ ఉన్నారు, కంప్యూటర్ టీవీ ఇస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అవన్నీ పిల్లలకి ఇంకా కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు 3 ఏళ్ళ వరకు ఇక్కడ ఉంటారు, 3 ఏళ్ళ తర్వాత ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. అట్లొద్దు, ఇటు పంపించండి. మీరు పంపిస్తేనే కదా వీళ్ళు బాగా పనిచేస్తారు. ఏదైనా ఉంటే చెప్పండి మీరు వాళ్ళకు, వచ్చి ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అని. అట్లా జూలైలో ఏమేమి ఇచ్చావమ్మా? పాలపిండి ఇచ్చేసావా? బాలమృతం ఇంత సన్న ఎట్లా తీసుకుంటారమ్మా మీరు? రిజెక్ట్ చేయాలా? ఏరి పక్కకు పడేయాలా? తీసి ఇచ్చేయాలా ఇనికి? ఇదేయా చూడు, ఏంది ఇది మరీ దారుణం. ఇంత చిన్న ఎగ్గు ఏడా చూడలే నేను ఆంధ్రప్రదేశ్లో. ఎవరు ఆ నెంబర్ కలపండి, చూడు నెంబర్ కలపండి అమ్మా, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఏంది ఇది? యాక్షన్ తీసుకోండి రెడ్డి గారు. ఇది ఎవరో వాళ్ళు ఏం లేదండి, ఇవి ఫస్ట్ డెలివరీ, ఫస్ట్ బర్డ్స్ పెట్టేటివి. అవి తక్కువ రూపాయిన్నరకు కొంటారు, లేకుంటే ఊరికే తీసుకుంటారు. వాళ్ళ కాడ ఆడ తీసుకొని కలుపుతూ ఉంటారు. ఒక ట్రే తీసుకురండి, ట్రే తేప. ఇంత సన్న ఏడ చూలే అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఏడ. అసలు ఇంకా ఏం గుడ్డ అనాలో దీన్ని అర్థం కావడంలే. చెప్తున్నా కదా, 26 గ్రాములు ఉంది. 26 గ్రాములు, సగానికి సగం ఉంది చూడండి. ఎంత గుడ్డ ఎంత ఉండాలా? ఏమ్మా చెప్పారు లేదు? ఎవరు సూపర్వైజర్ ఎవరమ్మా? రాలేదా? ఏది రమ్మనండి ఆమెను. ఏమేమి అమ్మా గుడ్లు ఎంత వెయిట్ ఉండాలో చెప్పారా మీరు? ఏం తెలియదు ఆమెకు. నువ్వు భయపడగాకు తల్లి. ఏ ఊరు నేను ఎవరు ఏం చేయరు. నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టగాకు. మరి ఎంతుంది చూద్దురా, ఎంతుంది మాది? కనపరావడం లేదు మీకు? ఎట్లా తీసుకున్నారు మీరు ఈ గుడ్లు? చూసి గ్రేడింగ్ చేయాలమ్మా. దించుకునేటప్పుడు ట్రే ఒక్కొక్కటి తీస్తా పక్కకు పెట్టేయాలా. ఇది తీసుకుపోయా బాబు, మాకు సార్ వస్తారు, మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పాలా? అంటే మధ్యలో అంటే ఎట్లా చూడు, ఇది 23 గ్రాములు చూడు. అది సగానికి సగం తక్కువ ఉన్నాయమ్మా. ఇంత చిన్న గుడ్లు నేను అసలు 26 జిల్లాలో ఏడాదిలే. ఇంత దారుణం అంటే దారుణం. ఏం లే, ఈ ఊరికి ఇచ్చింటానికి ఈ మధ్యలో కలుపుతా ఆడు. నా ఫోన్ కలెక్టర్కి పెడతాం. ఇట్లా ఓవరాల్గా ఇట్లా పక్కకు తీసి పెట్టేటప్పుడు దాంట్లో గుర్తులేవమ్మా? ఏంది గుర్తులేవేంటి? గుర్తులేవేంటి?
ఇక్కడికి వచ్చి కలర్ వేస్తారా? ఇక్కడ వచ్చి కలర్ వేస్తాడా? కాదమ్మా వాళ్ళ నెంబర్ ఏమన్నా నీ దగ్గర ఉందా? మెమో కాదు మేడం, సస్పెండ్ చేయడం తీసేయడమే, కాంట్రాక్ట్ తీసేసి వేరే వాళ్ళకి మెమోలు గిమోలు వదిలే ఇంకా చాలు. ఇంకేం మెమోలు ఎదవలేము అంత తమాషలా. నెంబర్ కూడా క్యాన్ చేస్తే ఎవరండి కాంట్రాక్టరా అండి మీరు? ఏ కాంట్రాక్టర్ అండి? హలో నమస్కారం సార్. నమస్తే అండి, మేము సిమెంట్ నగర్లో ఉన్నాము. నంద్యాల సార్. నంద్యాల జిల్లా సిమెంట్ నగర్లో ఉన్నా నేను. సార్ 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 ఇవి అంగన్వాడీ సెంటర్లో ఉన్న ఎగ్స్ 22, 23, 24 గ్రాములు ఉంది ఒక్కొక్క ఎగ్. 22 గ్రాములా సార్? అవునండి, 25 గ్రాములు, 26 గ్రాములు, 23, 3 ఎగ్గులు కలిపి 75 గ్రాములు అట్లున్నాయి. సిమెంట్ నగరా సార్? అవునండి, ప్లస్ ఈ మాకు స్టాంపింగ్ లేదు. బేతంచెర్ల మండలం అండి ఇది. బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ సార్. మీది నంద్యాల ఊరేనా సొంతూరు? మాది విజయనగరం సార్ ఒరిజినల్ గా. అది ఒరిజినల్ గా నంద్యాల, బేతంచెర్ల, డోను ఇవన్నీ అక్కడ లోకల్ వాళ్ళే చేస్తున్నారు సార్. నేనైతే నంద్యాల, ఆత్మకూరు ఇది చేస్తున్నాను సార్. అయితే నా పేరు మీద ఉంది సార్. మరి మీరే కదా బాధ్యత సార్. బాగా సార్ సార్ ప్రతాప్ రెడ్డి గారు చాలా ఇదండి మీరంటే నాకు. మీరు చేసే చోట్ల ప్రతి చోటకి వెళ్ళారు సార్. ఏనాడు మీ కాల్ వస్తుందని నేను ఊహించలేదు సార్ నిజంగా. నేను 2-3 జిల్లాల్లో లేదు. నేను ఒక విషయం చెప్పనా మీకు. నంద్యాల నిన్నంతా తిరిగాము, బాగున్నాయి. వెయిట్ 1580 గ్రాములు పైన ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అందరికి కూడా చెప్పాను, వినండి నేను అందరికి కూడా చెప్పాను, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇంత బాగలేవు, ఇక్కడ బాగున్నాయని చెప్పాను. కానీ ఇక్కడికి ఎంటర్ అయిన నుంచి ఇక్కడ ఇది పరిస్థితి ఈ మండలంలో. సార్ అది మీకు వినియోగించుకుంటారు. నేనైతే ఒరిజినల్ గా లోకల్ దాని వల్ల నేను చేయట్లేదు సార్. అది బేతంచెర్ల, డోను, నంద్యాల డోన్ డివిజన్ నేను చేయట్లేదు సార్. వాస్తవం నా దగ్గర అయితే మాత్రం టెండర్ అయితే నా పేరు మీద ఉంది సార్. మిమ్మల్ని కదా ఇప్పుడు మీ మీద చర్యలు తీసుకుంటారు, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. నేనే సార్ ఈ తప్పు అన్ని చేంజ్ చేపిస్తాను సార్. ప్రతిదీ కూడా చేంజ్ చేపిస్తాను సార్. చేంజ్ చేపించి మీకు అన్ని రిపోర్ట్లు పెడతాను. ఇక్కడ ఎవరికి ఇచ్చారో మరి లోకల్ వాళ్ళకి ఎవరికి ఇచ్చారో తెలియదు, వాళ్ళు స్టాంపింగ్ లేదు. మీకు ఆ ఎగ్స్ ఫొటోస్ కూడా నేను పంపిస్తాను, నేను వెయిట్ ఫొటోస్ కూడా. మీరు ఇవన్నీ పద్ధతులు మార్చండి, లేకుంటే కానీ నేను ఇంకోసారి వచ్చినప్పుడు అయితే మీరు ఇబ్బంది పడతారు, వాళ్ళు కాదు. వాళ్ళదేం పోతా ఉంది సార్. నేను ఎప్పుడు కూడా మీ చేత ఇబ్బంది పెట్టించుకోండి సార్. మీరంటే చాలా గౌరవం. మీరు ఎంత చేస్తున్నారు ఏంటి అన్ని ప్రతిదీ చూస్తాను సార్. తప్పకుండా అండి, ఇది రెక్టిఫై చేయండి. మేము అసలు మీరు లైన్ లో దొరికి మీరు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కాబట్టి వింటున్నా నేను. లేకుండా ఉంటే మీరు లైన్ లో నాకు దొరకకుండా ఉంటే నేను కలెక్టర్ గారికి పెట్టి దీని మీద మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ ఇప్పుడే పెట్టించామండి. అయినా మీరు ఇది ఏదో ఇంకోసారి జరగదు సార్, నేను చేస్తాను రెక్టిఫై అంటున్నారు కాబట్టి నేను ఇగ్నోర్ చేస్తున్నాను. ప్లీజ్ పీడీ గారికి పెట్టండి, మన ఐసిడిఎస్ పీడీ గారికి పెట్టండి, మేడం మాకు పంపిస్తారు. ఇవన్నీ మీరు వచ్చేటప్పుడు కొంచెం గ్రేడింగ్ చేయాలమ్మా, చూసుకోండి. ఎవరు ఆయమ్మా? బాగుంది వంట, ఆడికంటే బాగుంది, వెరీ గుడ్.